క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. 23వ వచనం. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా చెప్పండి. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అటివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, మనం పునరుద్ధాన ఆరాధనలో ఉన్నాము. 13వ అధ్యాయం మత్తయి సువార్తలో నుంచి విత్తువాన్ని గుర్చినటువంటి ఉపమానంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. విత్తువాని గురించి ఈ ఉపమాన భాగం మనందరికీ తెలిసినటువంటి పాఠమే ఇది. చాలామందికి పరిచయమైనటువంటి పాఠమే ఇది. ఈ పాఠంలో నుంచి నేను పోయిన ఆదివారం కానుంచి దేవుడిని అడుగుతున్నాను, పునరుద్ధాన ఆరాధనకు ఏ వాక్యాన్ని బోధించాలి ప్రభువా అని ప్రార్థిస్తున్న సందర్భంలో చాలా వాక్య భాగాలు నేను తిరిగేటువంటి దాని అర్థం ఏంటంటే చదివాను. వాస్తవానికి 9వ అధ్యాయంలో గుడ్డి వారిని గురించి ఒక సంఘటన ఉంది, అది చెప్దాం అనుకున్నాను. అది ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఇది చెప్పు, ఇదైతే బాగుంటుందని మనసు అనిపించింది. అప్పుడు నేను దేవునికి ఏమని ప్రార్థన చేశానంటే, ఇది చెప్పని నా మనసు కనిపించటం కాదు ప్రభువా, నీవు నీ బిడ్డలకు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు. నా సొంత ఉద్దేశాలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు. మాకు ఎటువంటి ఆహారం కావాలో నీకు తెలుసు. కాబట్టి నా మనసుకు నచ్చినట్టు తోచినట్టు నేను చెప్పకూడదు కదా ప్రభువా. నా హృదయంలో అటువంటి ఆలోచన వస్తుంది. దయతో అటువంటి ఆలోచనను తొలగించి నాకు సహాయం చేయమని ప్రభువుని అడిగినప్పుడు ఈ విత్తువానిని గూర్చినటువంటి ఉపమానం దేవుడు నేర్పించాడు. ఈ నేర్పినటువంటి ఈ పాఠంలో నుంచి దేవుడు నాకు ఏమైతే బోధించాడో అవన్నీ కూడా మీకు బయలుపరచడానికి నేను సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. మత్తయి సువార్త, ఈ పుస్తకాన్ని రాసింది మత్తయి. ఎప్పుడు రాశాడు అని అంటే దీనికి 2 వివరణలు ఉన్నాయి. క్రీస్తు శకము 80 నుంచి 95 ఈ సంవత్సరాల మధ్యకాలంలో రాశాడని కొంతమంది చెప్పారు. 50 నుంచి 65 సంవత్సరాల మధ్యకాలంలో రాశాడని మరికొంతమంది చెప్పారు. క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు మరణించి పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత జననం దగ్గర నుంచి ఉన్నటువంటి సంవత్సరాలను క్రీస్తు శకం లేకపోతే అన్నో డొమిని అని, కామన్ ఎరా అని అంటూ ఉంటారు అన్నమాట. ఈ 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ 2 ఆలోచనలు ఈ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని, ఈ పత్రికను ఎప్పుడు రాశాడు అంటే ఈ సంవత్సరాలు ప్రస్తావనలోనికి వచ్చాయి అన్నమాట. అయితే ఈ పుస్తకం ఎవరికి రాశాడు, ఉత్తరాన్ని ఎవరికి రాశాడు అంటే యూదులకు రాశాడు. ఈ ఉత్తరంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో ఈ ఉత్తరం రాశాడు అంటే యూదులైనటువంటి వారు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తే అని చెప్పేటువంటి ప్రయత్నం ఈ మత్తయి సువార్తలో పొందుపరిచాడు. అందుకనే యేసుక్రీస్తు రాజు, ఇశ్రాయేలుల రాజు లేకపోతే యూదుల రాజు అనేటువంటి ప్రస్తావన ఈ మత్తయి సువార్తలో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది మిత్రులారా. మత్తయి సువార్తలో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంది. 13వ అధ్యాయం మనం వస్తే ఈ 13వ అధ్యాయంలో ఈ ఉపమానం ఎప్పుడు చెప్తున్నాడు అని అంటే సముద్ర తీరంలో ఉన్నప్పుడు ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు.
ప్రారంభ వచనాలు చదివితే, ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. సముద్ర తీరంలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి జనసమూహం వచ్చారు ఆయన దగ్గరకు. చాలామంది జనం ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు వారందరినీ ఉద్దేశించి ఈ ఉపమాన పద్ధతిలో యేసుక్రీస్తు వాళ్ళకి దేవుని రాజ్యాన్ని గురించి వాక్యం వాళ్ళకి వివరించి చెప్పాడనమాట. అయితే ఉపమాన పద్ధతిలోనే ఎందుకు చెప్పాడు దేవుడు? మామూలుగా డైరెక్ట్‌గా వాక్యం చెప్పేయొచ్చుగా అని మనం అనుకోవచ్చు. వాస్తవమే. మామూలుగా డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. కానీ మామూలుగా డైరెక్ట్‌గా వాక్యం చెప్పినప్పటికి కూడాను, ఇప్పుడు నేను గంటల తరబడి మీ ముందు వాగాననుకోండి, మీకు అర్థం కాకపోతే ఏంటి ఉపయోగం? ఉపయోగం లేదు. విషయం ఏంటంటే దేవుని వాక్యం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని హృదయం అందరికీ అర్థం కావాలి. అర్థం కావాలి అంటే తన ప్రసంగంలో దేవుడు కొన్ని ఉపమాన పద్ధతులను ఉపయోగించాడు. కొన్ని మాటలు, కొన్ని సంగతులు ఉపమాన రూపంలో చెప్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఉపమానం విత్తువానిని గూర్చినటువంటి ఉపమానం. ఇది వ్యవసాయానికి చాలా రిలేటెడ్. వ్యవసాయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఉపమానం. మీ అందరికీ వ్యవసాయం అంటే మంచి అనుభవం ఉంది. అవన్నీ మీకు తెలుసు. మీరందరూ వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి అవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. ఎందుకు ఉపమాన పద్ధతులు చెప్పాడంటే, యేసుక్రీస్తువే చెప్పాడు ఆ మాటలు. 10వ వచనంలో చెప్పాడు ఆయన. 13వ అధ్యాయం 10వ వచనం. అటు తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట నీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. మీకు అనుగ్రహించబడింది, వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచిచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. నేను నా ప్రజలు కనులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు తిరుపుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకోరు అని యెషయా కూడా చెప్పాడు. కాబట్టి ఉపమాన రూపంలో నేరుగా వాక్యం చెప్తే వాడు గ్రహించడం లేదు. నేరుగా దేవుని మాటలు చెప్తే వారు తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే ఉపమాన పద్ధతిలో దేవుడు వారికి దేవుని రాజ్య సంగతులను వారికి వివరించడం అనేది చేశాడనమాట. ఎందుకనంటే వాక్యాన్ని గ్రహించడానికి ఉపమాన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అందుకే ఈ పద్ధతిలో యేసుక్రీస్తు చెప్పాడు. ఇంతకీ ఉపమానం అంటే అర్థం ఏంటి? దేన్ని ఉపమానం అంటారు? ఉపమానం అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో బాగుంటుంది అనమాట, ఎర్త్లీ స్టోరీ హెవెన్లీ మీనింగ్ అంటారు. అంటే భూ సంబంధమైనటువంటి సంఘటనలను ఆధారం చేసుకొని పరలోకానికి సంబంధించినటువంటి భావజాలం, దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఉద్దేశాలను బయలుపరిచేదే ఉపమానం. దేవుని రాజ్య సంగతులను బయలుపరిచేదే ఉపమానం. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ఎన్నో విషయాలు బయలుపరిచాడు. 13 వచనాలు మనం ధ్యానం చేస్తా ఉంటే, విత్తువాడు అనే ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఎవరు విత్తేవాడు? విత్తేవాడు ఎవరు అనంటే దేవుని సేవకుడు. అది సువార్తికుడు అయి ఉండొచ్చు, పాస్టర్ గారు అయి ఉండొచ్చు, ఉపదేశ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రవక్త అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నారో అంటే చెబుతున్నారో ఆ వాక్యం చెప్పేటువంటి వారే విత్తువారు. నేను చెప్పటం కాదు. లూకా సువార్త 8వ అధ్యాయంలో
ఆ మాటను దేవుడు పొందుపరిచాడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఆ మాటను పొందుపరిచాడు. ఈ ఉపమాన భావమేనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యం. విత్తేవారు ఎవరంటే దేవుని సేవకులు. త్రోవ పక్కన ఉండేవారు వినువారు. కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఎవరు విత్తుతారు దేవుని వాక్యాన్ని? సావుకులే కదా. ఆయన సావుకులే దేవుని వాక్యాన్ని విత్తేవారు. అంతకి విత్తనాలు అని చెప్పాడు. ఏది విత్తనం? వాక్యం. ఏది? దేవుని వాక్యమే విత్తనం. చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. విత్తేవాడు సేవకుడు, విత్తనాలు వాక్యము. ఇక్కడ నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడాడు. త్రోవ పక్కన ముండ్ల తుప్పలు, రాతి నేల, మంచి నేల. ఈ నాలుగు కూడాను, త్రోవ పక్కన, రాతి నేల, ముండ్ల తుప్పలు, మంచి నేల, ఈ నలుగురు వ్యక్తులు కూడా దేని గురించి అనంటే మానవ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనిషి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషి హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని రాజ్య సువార్తను, దేవుని వాక్యాన్ని వింటున్నారో, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని వినే వారి గురించి ఈ ఉపమానం రాశాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? బురదనేస్తున్నాను. వింటున్నారు జాగ్రత్తగా? మీరు కూడా పరలోకం వెళ్ళిపోయారా? వింటున్నారా? రైట్, వినండి. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ఆ వాక్యాన్ని వింటున్న వారి గురించి ఈ ఉపమానం చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం వాక్యాన్ని స్పష్టంగా గమనించుకుంటూ ముందుకు వెళదాం. ఈ ఉపమానం చెప్పేటప్పుడు కొన్ని పదాలు ఉపయోగించాడు. త్రోవ పక్కన విత్తబడినవాడు, రాతి నేలను విత్తబడినవాడు. రాతి నేలను కొన్ని విత్తనాలు విత్తబడ్డాయి. సూర్యుడు రాగానే ఆ విత్తనాలు ఏమైపోయినాయి? వాడిపోయినాయి. ఎవరి సూర్యుడు అంటే దేవుని కుమారుడు లేదా దేవుని వాక్యము అని లేఖనం చాలా స్పష్టంగా ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి. ఎవరి ఆకాశ పక్షులు అంటే ఆకాశ పక్షులను అపవాదితో దేవుడు పోల్చాడు. ఎవరి సూర్యుడు అంటే సూర్యుడిని వాక్యము అంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుతో పోల్చాడు. కాబట్టి ఈ విధమైనటువంటి పోలికలు కలిగినటువంటిదే ఈ విత్తువారిని గురించినటువంటి ఉపమానం మిత్రులారా. కాబట్టి ఇక మన వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళదాము. స్పష్టంగా నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం మిత్రులారా. ముండ్ల తుప్పలు ఏంటి? ముండ్ల తుప్పలు అని అంటే జీవన సంబంధమైన విచారం. సూర్యుడంటే దేవుని కుమారుడని, ఆకాశ పక్షులంటే అపవాది అని, ముండ్ల తుప్పులంటే జీవన సంబంధమైన విచారమని, ఈ విధమైనటువంటి పోలికలతో ఈ ఉపమాన భాగం అనేటువంటిది చెప్పబడింది. సరే, మనం స్పష్టంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళదాం. మొదటి మాట మనం చూద్దాం మిత్రులారా. త్రోవ పక్కన విత్తబడినటువంటి వారు. సో ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? సందేశంలో నా ఉద్దేశాన్ని చెప్తావేనండి. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే ఎవరు దేవుని రాజ్యానికి వెళతారు, ఎలాంటి వారు దేవుని రాజ్యానికి వెళతారు. ఉపమానం అంతా, ఈ వాక్య భాగం అంతా విన్న తర్వాత మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ఉన్నాం, ఎలాంటి వారు దేవుని రాజ్యానికి వెళతారనేది మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. సో దేవుని రాజ్యానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, నిత్య నరకాగ్నికి వెళ్ళాలా అనేది మీ చాయిస్. అది దేవుడు మీకు చాయిస్ ఇచ్చాడు. అది మీ ఒపీనియన్, మీ వ్యక్తిగత నిర్ణయం. సో నా ఉద్దేశం అయితే ఈ వాక్యం విన్న తర్వాత మీరు దేవుని రాజ్యానికి రావాలన్నదే దేవుని ఉద్దేశము. అలాగే నా ఒపీనియన్ కూడా, నా ప్రార్థన కూడా. మరి మీరేమనుకుంటారనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సో మొదటి మాటను మనం చూద్దాం. త్రోవ పక్కన విత్తబడిన వారు. 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు
త్రోవ పక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసిను. ఈ 4వ వచన భావం 19వ వచనంలో ఉంది, చదవండి ఒకసారి. 4వ వచనం, వాడు విత్తేవాడు, వాక్యాన్ని విత్తేవాడు సావకుడు, అయితే వ్యవసాయం చేసేటువంటి మీరు విత్తనాలు పెడుతున్నారు. విత్తనాలు పెట్టేటప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలను ఎవరు ఎత్తుకుపోయారు? ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. ఇది అక్కడ చెప్పాడు. ఇది అక్కడ ఆ మాట ఫస్ట్ చెప్పాడు యేసుక్రీస్తు. దాని అర్థం ఏంటో 19వ వచనంలో చెప్పాడు. ఎవడైనను దేని గురించి? రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి మన హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఇక్కడ భావం ఏంటి? మొదటి మాటలో భావం ఏంటి? త్రోవ పక్కన విత్తబడిన వాడంటే ఎవరైనా సరే యేసుక్రీస్తు గురించి, ఆయన మరణం పునరుద్ధరణని గురించి, నిత్య జీవం గురించి, దేవుని రాజ్యం గురించి విని, ఏంటది విన్నారు నా మాటలో? తలల పైకెత్తండి కొంచెం, వాక్యం వినండి. ఎవరైనా సరే దేవుని రాజ్యాన్ని గురించి వర్తమాన వాక్యాన్ని విని గ్రహించకపోతే ఏం జరుగుతుంది? అపవాది వచ్చి ఆ విత్తనాలన్నీ ఎత్తుకుని పోతాడు. వీడు త్రోవ పక్కన పడినటువంటి వాడు. వీడెవడు? త్రోవ పక్కన పడినటువంటి వాడు. ఇప్పుడు విత్తనాలు విత్తిన తర్వాత అపవాది వచ్చి ఎత్తుకుని పోతే మీకేమన్నా ఉపయోగం ఉందా? మాట్లాడరేంటండి? ఉందా ఉపయోగం ఏమన్నా? మీరు వేసిన విత్తనాలు చీమలు తినేసినాయి, లేకపోతే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయి, మీకేమన్నా ఉపయోగం ఉందా? లేదు. ఇక్కడ విషయం ఏంటి? ఇక్కడ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. విని గ్రహించకపోవడం. ఏంటిది? విని గ్రహించకపోవడం. మనలో చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్నాం, సమస్య ఏంటంటే గ్రహించడంలో. చెప్పిన అర్థం చేసుకుని వాడిని ఏమంటాం? చెప్పాలి మీరు. ఏమంటాం మనం? చెప్పిన అర్థం చేసుకోలేని వాడిని, చెప్పిన అర్థం చేసుకొనని వాడిని ఏమంటాం చెప్పండి? మూర్ఖుడు అంటాం. అంతేనా? మూర్ఖుడు అంటాం. ఇంకోటి ఏమంటాం? చెప్పిన అర్థం చేసుకొనని వాడిని ఇంకోటి ఏమంటాము అని అంటే బుద్ధిహీనుడు అని అంటాం. అంతేనా? బుద్ధి లేనివాడు అని అంటాం. ఒకటి చెప్పినా గ్రహించడం లేదు అంటే వాడి సమస్య ఒకటి మూర్ఖుడై ఉండాలి, రెండు వాడు బుద్ధిహీనుడై ఉండాలి. బుద్ధిహీనుడకు మూర్ఖుడికి ఎంత వాక్యోపదేశం చేసినా వాడు అర్థం చేసుకోడు. ఎంత ఉపమాన రూపంలో చెప్పినా, వాక్యాన్ని ఎంత వివరించినా, ఎంత విడదీసి భాగాలుగా ప్రతి వచనాన్ని ప్రతి పాయింట్ని విశదీకరించి చెప్పినా ఈ మూర్ఖుడికి బుద్ధిహీనుడకు అర్థం కాదు. ఐ డోంట్ నో ఈ కేటగిరీలో మీరు ఎవరైనా ఉంటే నా సజెషన్ ఏంటనంటే మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్పిందో చదవండి. సామెతలు 1:7. ఫాస్ట్గా తీయాలి మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారు? వీళ్ళు తిరస్కరిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది యేసుక్రీస్తుని గురించి బోధించినప్పుడు కానీ, దేవుని రాజ్యాన్ని గురించి బోధించినప్పుడు కానీ వాళ్ళు అలాగే చెప్తారని నెగ్లెక్ట్ చేసినటువంటి వారు, నిర్లక్ష్యం చేసినటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం మనకి ఇలాగ బోధించబడుతుంది,
దేవుని రాజ్యం మనకి ఉంది అని మనం చాలా స్పష్టంగా వాక్యం గురించి వింటున్నప్పుడు మన జీవితాల్లో మనం మార్చుకోలేకపోతున్నామంటే కారణం ఏంటి? మూర్ఖత్వం కూడా ఒక కారణమే. మూర్ఖత్వం కూడా ఒక కారణమే. మూర్ఖత్వం నిన్ను గుణపడనివ్వదు. గుణపడనివ్వడం అంటే ఏంటి? గ్రహించనివ్వదు. ఏంటది? గ్రహించనివ్వదు. మూర్ఖత్వం నిన్ను గ్రహించనివ్వదు. ఒకవేళ నీ లోపల ఆ మూర్ఖత్వం ఉందేమో, నీ లోపల ఆ మూర్ఖత్వం ఉందేమో. ఇంకొక మాట చూద్దాం. సామెతలు 1:22 చదవండి. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వర్లరా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందరు? ఇది 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 ఎన్ని రోజులు జ్ఞానాన్ని మనం అసహించుకుంటాం? మంచి వాక్యం చెప్పామనుకోండి, గద్దించి, ఇట్లా చెప్పారండి పాస్టర్ గారు, అట్లా అంటున్నాడండి పాస్టర్ గారు, అసలు అలా మాట్లాడుతావేంటి, ఇలా మాట్లాడుతావేంటి, ఇదేం వాక్యం, అదేం వాక్యం, వాక్యం ఇలా చెప్పాలి, అలా చెప్పాలి, తెలిసినప్పుడు నువ్వు చెప్పొచ్చుగా. వాక్యం ఎలా చెప్పాలో నీకు తెలిసినప్పుడు నువ్వే చెప్పవచ్చుగా. వాక్యం నీకు తోచినట్టు నాకు తోచినట్టు ఎవరు చెప్పరు. దేవుడు ఏమి చెప్పమన్నాడో అది చెప్పాలి. దేవుడు ఏది బోధించాడో అది చెప్పాలి. నీ డ్యూటీ, నా డ్యూటీ ఏంటి? జ్ఞానం సంపాదించుకోవాలి. నీ 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 పని, నా పని ఏంటి? ఆయన చెప్పినప్పుడు దేవుని వైపు తిరగడం. మూర్ఖత్వంగా, బుద్ధిహీనంగా ఎదిరించడం కాదు. బుద్ధిహీనులంగా ఎదిరించటం. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? తిరగబడతాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? తిరగబడతాడు, ఎదిరిస్తాడు, నిందిస్తాడు. తన తన తప్పిదాన్ని ఒప్పుకోలేడు. తన పాపాన్ని, తను చేసినటువంటి దానిని ఒప్పుకోలేడు. దేవుని వాక్యము విని మనం గ్రహించలేకపోవడానికి బుద్ధిహీనత రెండవ కారణం. మొదటి కారణం మూర్ఖత్వం. మొదటి కారణం మూర్ఖత్వం. అందుకనే వీడి దగ్గర నుంచి వాక్యము దొంగిలించబడుతూ ఉంది. వాక్యం ఏమవుతుంది? విత్తనాలు జల్లుతున్నారు, విత్తనాలు జల్లుతున్నారు, కానీ ఆ విత్తనాలు వారి లోపలికి వెళ్ళడంలా, వారి లోపల అవి ఫలించడం లేదు. ఎందుకంటే వీళ్ళు వినేటప్పుడు వాక్యాన్ని విశ్వాసంతో వినడంలా. ఎలా వినడం లేదు? విశ్వాసంతో వాక్యం వినడంలా. విశ్వాసముతో, నమ్మకముతో దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యాన్ని మనం గ్రహించగలుగుతాం. హల్లెలూయా. డాక్టర్ చెప్పేది నమ్మకంగా వింటాం. వాడు పొద్దున్నే వేడి నీళ్ళతో టాబ్లెట్ వేసుకోమంటే వేడి నీళ్ళతో వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? వాడు చెప్పాడు డాక్టర్, మనకి చెప్పాడనే చెప్పిన మాట మన్నాము. పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిద్ది, వేసుకోమన్నాడు, వేసుకున్నాం. తగ్గిద్దు లేదు నీకు తెలిసి వేసుకున్నావా? నీకు తెలీదు, అది చెప్పాడు, నువ్వు నమ్మావు, వేసుకున్నావు. దేవుని వాక్యాన్ని మనం ఎలా వింటున్నాం? దేవుని వాక్యం వీరి యొద్ద ఉండకపోవడానికి కారణం అదే. మార్కు సువార్త 4:15. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే ఎప్పుడది వినిన వెంటనే. కారణం ఏంటి? వెంటనే ఎందుకు సాతాను వస్తుంది? వినిన వెంటనే వచ్చేస్తుందండి. వెంటనే విన్న వెంటనే. ఎందుకంటే ఇక్కడ విశ్వాసం లేదు, ఇక్కడ మూర్ఖత్వం ఉంది, ఇక్కడ బుద్ధిహీనత ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు వాక్యం లోపలికి ఎలా వెళుతుంది? అండి, సారవంతమైన నేలగా అన్నప్పుడు మనం ఎన్ని విత్తనాలు వేస్తే ప్రయోజనం ఏంటి? అనగదా. కాబట్టి మిత్రులారా, ఇక్కడ హృదయంలో మూర్ఖత్వము, వాక్యాన్ని మనం
దేవుని మాటలను మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో విన్నప్పుడే ఆ వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది. హల్లెలూయా. వినిన వెంటనే వచ్చాడంట సాతాను. వినిన వెంటనే సాతాను వచ్చాడండి. అదే ఇప్పుడు త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతుంది. వాక్యం ఎత్తుకొని పోతుంది. విత్తనాలు జల్లిన వెంటనే పక్షులు వచ్చినాయి. జల్లిన వెంటనే పక్షులు వచ్చినాయి. వెంటనే వచ్చి ఎత్తుకుపోయినాయి అంట. ప్రియమైన మిత్రులరా, ఆలోచన చేద్దాం. లోకాసు వార్త 8వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. అక్కడ ఏం చెప్పాడు? 8:19 క్షమించండి, 11వ వచనం. 12 త్రోవ పక్కన ఉండువారు వారు వినువారు. ఎవరంట వీళ్ళు? త్రోవ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? వింటారు వాక్యం అయితే వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా ఉండునట్లు. ఏంటంటే ఇంతకేం చెప్పాడు మార్కులో? వినిన వెంటనే అపవాది వస్తుంది, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. ఇక్కడ వినిన వెంటనే నువ్వు నమ్మకుండా ఉండాలి. అది అపవాది చేసే పని. ఏంటది? నువ్వు విన్నావంటే నమ్ముతావు, నమ్మావంటే రక్షణ పొందుతావు, రక్షించబడ్డావంటే దేవుని రాజ్యానికి వెళతావు. కానీ అపవాది పని ఏంటి? నువ్వు నమ్మకూడదు అంటే వినకూడదు. నువ్వు వినకూడదంటే నీకేం కావాలి? మూర్ఖత్వం కావాలి. నీకేం కావాలి? బుద్ధిహీనత కావాలి. అందుకని నువ్వు జ్ఞానవంతుడవు కాకుండా నీలో మూర్ఖత్వాన్ని పెంచడానికి, నీలో మూర్ఖత్వాన్ని అలా ఉంచడానికి, నిన్ను దేవునికి దూరం చేయడానికి అపవాది వచ్చి విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. విని వాక్యాన్ని వింటున్నారు, కానీ వారు నమ్మి రక్షణ పొందకుండా ఉండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోను. నమ్మి రక్షణ పొందకుండా ఉండునట్లు అపవాది వచ్చి ఏం చేస్తుందంట? వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. కాబట్టి వాక్యాన్ని మనం వినేటప్పుడు మూర్ఖత్వంతో వినకూడదు. వాక్యాన్ని మనం వినేటప్పుడు బుద్ధిహీనులమై వినకూడదు. మనం ఎలా వినాలి? ఈ వాక్యాన్ని వినేటప్పుడు మనం విశ్వాసంతో దేవుని మాటలు వినాలి. ఎలా వినాలి? విశ్వాసంతో. అప్పుడే నీకు జ్ఞానం కలిగిద్ది, అప్పుడే నీలో ఉన్న మూర్ఖత్వం పోద్ది. నువ్వు నమ్మకంతో దేవుని మాటలు వినకపోతే, అవును ఇవి దేవుని మాటలు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను హెచ్చరించాడు, నా గురించే చెప్పారని పాస్టర్ గారితో దెబ్బలాడకండి. నీకేం ఉపయోగం లేదు, దానివల్ల నయా పైసా ఉపయోగం లేదు. నీ గురించే చెప్పింది, నీకే చెప్పింది. కాబట్టి మనం వినేటప్పుడు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మనం వింటే ఫలిస్తాం. దెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2:13. ఆ హేతువు చేతను, ఎవరి గురించి అంటే ఇది వింటున్నారన్న మాటలు, దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము ఎవరి వలన ఎవరు చెప్పింది? వాళ్ళకే పాస్టర్ గారు, విత్తేవాడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరికి? దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యాన్ని చెప్పాడు. ఇప్పుడు వినేవారు ఏం చేస్తున్నారు? చెప్పండి. మనుషుల వాక్యమని ఎంచక, ఏంటది? ఇది పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు చెప్పారు అనే ఉద్దేశంతో కాదు విన్నది. వాళ్ళు మనుషుల వాక్యమని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు. ఎవరి వాక్యం అనేది? దేవుని మాటలని, లేదా దేవుని వాక్యమని దానిని ఏం చేశారు? వాళ్ళు అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించారు. దేన్ని అంగీకరించారు?
వాక్యాన్ని అంగీకరించారు. వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఏం జరిగింది? మేమనో మానక వాక్యాన్ని అంగీకరించారు గనక మేము కూడా మానకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే. ఏ వాక్యం? రైట్, మంచి మాట అది. ఏ వాక్యం అది? ఏ వాక్యమైతే మీరు విన్నారో, మీరు అంగీకరించారో, మీరు అంగీకరించి వినిన వాక్యము మీలో కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. ఎవరంట పనిచేసేది? ఎవరంట? విశ్వాసులైన మనందరి హృదయాల్లో పనిచేయాల్సింది దేవుని వాక్యం. ఎవరు పనిచేయాలి? దేవుని వాక్యం మన హృదయాల్లో పనిచేయాలి. దేవుని వాక్యం మన హృదయాల్లో పని చెయ్యాలి అని అంటే వాక్యాన్ని మనం వినేటప్పుడు విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని విని గ్రహించాలి. భూమి విత్తనాన్ని గ్రహించకపోతే మొక్క రాదు. అంతే కదండి? భూమి విత్తనాన్ని గ్రహించకపోతే మొక్క రాదు, పైనే ఉంటుంది, అది ఊడిపోద్ది. అలాగే దేవుని వాక్యాన్ని మూర్ఖత్వంతో కాకోకుండా, బుద్ధిహీనతతో కాకోకుండా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని విని మనం గ్రహిస్తే మన జీవితాలు ఫలిస్తాయి. కాబట్టి మొదటి వాడి నుంచి మనకు దేవుడు నేర్పిన పాఠం, మొదటి వ్యక్తి నుంచి, ఈ త్రోవ పక్కన పడిన వాడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ త్రోవ పక్కన పడిన వాని వలే కాకోకుండా మనము దేవుని వాక్యాన్ని వినినప్పుడు విశ్వాసంతో విని గ్రహించాలి. అప్పుడు వాక్యం మన హృదయాల్లో పనిచేస్తుంది. ఎవరు పనిచేస్తారు? దేవుడే మన జీవితంలో పనిచేస్తాడు. దేవుడే మన హృదయంలో పనిచేస్తాడు. దేవుడే మన జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవుడే మన జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడే మన జీవితాలని మార్చుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో పని చెయ్యవలసింది వాక్యం. ఆ వాక్యాన్ని మన విశ్వాసంతో, మీ అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:13 కూడా ఒకసారి చదవండి. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, నా మాటలు వింటున్నారమ్మా మీరు? మీరు సత్యవాక్యము. ఏ వాక్యం అది? సత్యవాక్యం. ఏంటా సత్యవాక్యం? మీకు రక్షణ కలుగు చేసేటువంటి వాక్యం. మీకు రక్షణ కలుగు చేసే వాక్యం ఏది? యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం, మరణం, పునరుద్ధానం. ఆ సత్యవాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు విన్నారు. అండ్ నెక్స్ట్ క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విని ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. విని విశ్వాసం ఉంచటం వలన ఏం జరిగిందంట? వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. విని విశ్వాసంతో విని గ్రహించారు, పరిశుద్ధాత్మ వారిలో ముద్రించబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి సమృద్ధి జీవన సంఘ సభ్యులు అనేటువంటి మనం దేవుని వాక్యాన్ని మనం త్రోవ పక్కన పడిన వాడి వలె కాదు. అలా ఉంటే మన జీవితాలు ఎలాంటి డెవలప్మెంట్ ఉండదు, ఎలాంటి జ్ఞానం ఉండదు, ఎలాంటి జ్ఞానం కూడా మనలో ఉండదు. వాక్యాన్ని మనం మూర్ఖత్వంతో కాదు, బుద్ధిహీనతతో కాదు, విశ్వాసంతో వాక్యము విని గ్రహించాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి పాఠం. రెండవ మాటను కనుక మనం చూస్తే, రాతి నేలను విత్తబడిన వాడు. ఏ నేల ఇది? రాతి నేలను విత్తబడినటువంటి వాడు. చదవండి వాక్యం. లోకాసువార్తల నుంచి 11వ వచనం చదువుదాం ఒకసారి. లోకాసువార్త 11వ వచనాన్ని మనం చదివితే, రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు. కానీ చూసారా, ప్రతి దాంట్లో గాని ఉంది. మొదటి దగ్గర కూడా గాని అనేది ఉంది. ఇక్కడ రెండో వాడి దగ్గర కూడా, రాతి నేలను విత్తబడిన వాడి దగ్గర గురించి కూడా ఏముంది? గాని ఈ రాతి నేలను విత్తబడినటువంటి వాడు సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తాడు. కానీ వాడికి ఏమి లేదు, వేరు లేనందున కొంచెము కాలం నమ్మి శోధన కాలంలో ఏమైపోతాడంట?
తొలగిపోతాడు. విన్నారు ఈ మాటలు? అసలు విన్నారా? ఇతడు ఈ రాతి నేలను విత్తబడినటువంటి వాడు సంతోషంగా వాక్యం వింటాడు. ఎలా వింటాడు? ఉద్రేకం. సంతోషంగా వాక్యం వింటాడు, సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తాడు. కానీ కానీ ఈ రాతి నేలను విత్తబడినటువంటి వాడు శ్రమ, హింస ఈ రెండు రంగాన్ని వీడికి ఏం కలుగుతుందంట? అభ్యంతరం కలుగుతుంది. ఏం కలుగుతుంది? అభ్యంతరం. మనలో చాలా మంది ఇది కలిగింది మనకి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో నాకు ఎందుకు వస్తున్న విషయం, ప్రార్థనకి విడిచిపెట్టకుండా వెళుతున్నాను, వాక్యాన్ని వింటున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, ఎంతో దేవునికి నమ్మకంగా ఉన్నాను, అయినా నాకెందుకు వచ్చినాయి అంటే ఏంటి? అనుమానం వచ్చింది. ఏంటది? అనుమానం. నాకెందుకు వచ్చినాయి ఈ బాధలో? ఎవరికి అనుమానం? రాతి నేలను విత్తబడినటువంటి వాడు శ్రమ, హింస కలుగగానే వీడికి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. శ్రమ, హింస కలగానే వీడికి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. మరైతే వీడేం అంగీకరించాడు వాక్యాన్ని? వీళ్ళు అప్పుడు అంగీకరించాడు, అనుమానం వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటి? వీడు ఉద్రేకంతో విన్నాడు. దేంతో అన్నాడు? ఉద్రేకం. అప్పటికప్పుడు ఏదో నేనైతేనా అసలు మామూలుగా ఉండదు అన్నట్టుగా విన్నాడు. నేనైతేనా మామూలుగా ఉన్నట్టుగా విన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే కఠినమైనటువంటి మనస్తత్వం అని చెప్పచ్చు. కఠినమైనటువంటి మనస్తత్వం, ఉద్రేకంతో కూడినటువంటి మనసు ఇది. 106వ కీర్తనలో ఒక మాట చదవండి. 106వ కీర్తన, కీర్తన 106. ఫాస్ట్గా తీయాలమ్మా. 106వ కీర్తన 12, 13 వచనాలు. అప్పుడు వారు ఆయన మాటలను నమ్మారు, ఆయన కీర్తి గానం చేశారు. అయినను వారు ఆయన కార్యములను, దీన్ని ఏమంటాం మనం? ఏం చేశారంట వాళ్ళు? ఏమేం చేశారంట వాళ్ళు? మర్చిపోయారు. 12వ వచనం 13వ వచనమే కదా అది. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. విన్నారు? ఈ మాటలు నమ్మారు. నమ్మిన తర్వాత ఏం చేశారు? కీర్తించారు, గానం చేశారు. అయినా సరే వెంటనే ఏం చేశారు? మర్చిపోయారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టదు. దీన్ని ఏమంటాం? ఉద్రేకం. దీన్ని ఏమంటాం? కఠినమైన మనసు. ఇక్కడ ఏమి లేదు? వేరు లేదు. ఏమి లేదు? వేరు లేదు. ఏంటి వేరు? ప్రతి చెట్టుకు ఒక వేరు ఉంటుంది. ప్రతి చెట్టుకి ఏముంటుంది? వేరు. వేరే బలం. మొన్న ఎవరో ఒక తాడి చెట్టుని అడిగారు. తాడి చెట్టులో చుట్టూ వేర్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఒక బలమైన వేరు ఉంది. ఇంతలా ఉంది అది. ఆ వేరే అది నిలబడడానికి, అది పెరగడానికి, అది బ్రతికుండడానికి, అది కాయలు కాయడానికి అన్నిటికీ సపోర్ట్ చేసింది ఆ వేరే. అవునా కదా? ఏంటి వేరు? వేరు ఏంటంట? ఇక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఆ వచనంలో చదివితే మనకి ఏమర్థమైందని అంటే అభ్యంతరం కలిగిందని చెప్పాడు. ఏంటంట? అభ్యంతరం అంటే ఏంటి? అనుమానం. అనుమానం ఎప్పుడు వస్తుంది? నమ్మనప్పుడు. ఏం చేసినప్పుడు? నమ్మనప్పుడు. రెండో వాడి దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే, మనం దేవుని వాక్యాన్ని విశ్వాసంతో విని గ్రహించి నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మారు, మాటలు నమ్మారు, మర్చిపోయారు అంటే ఏం లేదు వాళ్ళ దగ్గర? నిలకడలేదు. అభ్యంతరం వచ్చింది అంటే విశ్వాసంలో నిలకడలేదు. విశ్వాసంలో ఏం లేదు? నిలకడలేదు. ప్రియమైనటువంటి దేవుని సంఘ సభ్యులమైనటువంటి సమృద్ధి జీవన సంఘ సభ్యులమైన మనతో దేవుడు మాట్లాడే రెండో మాట ఏంటంటే, మనము మొదటిగా త్రోవ పక్కన విత్తబడిన వాడి దగ్గర నుంచే మనం విశ్వాసంతో వాక్యము విని గ్రహించాలి. ఆ విన్న వాక్యాన్ని ఆ విశ్వాసంలో, ఆ వాక్యంలో నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడ, స్థిరంగా ఉండాలి. స్థిరముగా లేకపోతే నువ్వు పడిపోతావు. స్థిరముగా లేకపోతే శ్రమ వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, నువ్వేమైపోతావు అనంటే తొలగిపోతావు. నువ్వేమైపోతావు? తొలగిపోతావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ వచనం ఏం చెప్పిందంటే, ఇదిగో మీరు ఏ వాక్యమైతే నా వలన విన్నారో
ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, దాని వలననే మీరు రక్షణ పొందుతారు అని చెప్పాడు. దాని వలన మీరు ఏమవుతారంట? మరియు నా సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దాన్ని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు. దాని యందు నిలిచి ఉన్నారు. మీరు మీ మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపంగా మీకు సువార్త ప్రకటించుతున్నాను, ఆ ఉపదేశంను మీరు గట్టిగా పట్టుకుని ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుతారు. ఆ వాక్యాన్ని మీరు నిలకడగా ఉండండి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఉదయం ఆరాధన వాక్యంలో మనం నేర్చుకుంది అదే, నిలకడ, స్థిరత్వం. ఏమిటి అది? స్థిరత్వం. నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం మీకు చూపిస్తాను, ఈ పాయింట్ ముగించేస్తాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనం నేను ఒకసారి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము ఏం భరించాడంట? భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను రైట్, ఇక్కడ ఏంటంట? నీవు సహనం కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలసిపోలేదంట. ఇది నిలకడ. ఏంటది? భారం. ఆర్థిక భారం భరించారు, మానసిక భారం భరించారు, శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు, అపహాసం, వీటన్నిటినీ భరించి నిలకడగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం నిలకడ, దేవుని వాక్యాన్ని త్రోవ పక్కన విత్తబడిన వాడు మనకు నేర్పే పాఠం ఏంటంటే, వాక్యాన్ని విని మనం గ్రహించాలని నేర్పాడు. ఇదిగో రాతి నేలను పడినటువంటి వాడు మనకు నేర్పేది ఏంటనంటే, ఈ రాతి నేల ఉద్రేకంతో కాదు మనం వాక్యాన్ని వినేది, ఉద్రేకంతో కాదు, కఠినమైన మనసుతో కాదు, మనము వినినటువంటి వాక్యాన్ని విశ్వాసంతో విని గ్రహించి ఆ వాక్యంలో నిలకడగా ఉండాలి అనేటువంటిది మనకు దేవుడు బోధిస్తున్నటువంటి 2వ పాఠం. 3వది మనం చూద్దాం. ముండ్ల తుప్పలు. ఏంటది? ముండ్ల తుప్పలు. మీకు తెలుసు ముండ్ల తుప్పలు అంటే ఏంటిది? ఐకిక విచారాలు. చూడండి, లోకాసు వార్తలో బాగా చెప్పాడు. లోకాసు వార్త 8:15 ఒకసారి. 8వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్పిందో చూడండి. మంచి నేల నుండి ముండ్ల పొదల్లో పడిన విత్తనములను పోలిన వారెవరనగా, విని ఏంటిది విన్నారు, కాలం గడుస్తూ ఉంది, ఈ జీవన సంబంధమైన ఏమిటిది ఈ జీవన సంబంధమైన విచారాలు వింటున్నారా? ఇది మనకు ముఖ్యం, చాలా ముఖ్యం. మనకి చాలా మంది కొన్నిసార్లు ప్రార్థన మనం ఎందుకో తెలుసా? మహిళా మండలం కట్టాలంటే డబ్బులు లేవు కాబట్టి ఆదివారం పనుంది వెళ్ళాలి. పాస్టర్ గారు కడతాడా ఏంటి? నాకు జీవన సంబంధమైన విచారం, జీవన సంబంధమైన విచారం అంటే ఇక్కడ ఏమవుతుంది? మనకి ఈ విచారం ఉండడం వల్ల దేవునికి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత తగ్గుతుంది. దేవునికి ప్రాముఖ్యత తగ్గుతుంది. మనకున్నటువంటి ఈ జీవన సంబంధమైన విచారం మీద ఆసక్తి పెరుగుతుంది, ఆ భారం పెరుగుతుంది, ఆ భయం పెరుగుతూ ఉంది. ఆ భయం అనేటువంటిది మనలో పెరిగిపోతూ ఉంటుంది. అది చెప్పాడు అక్కడ. ఏమిటంటే, ముండ్ల తుప్పల్లో పడిన విత్తనమును పోలిన విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగము చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. వీళ్ళు కూడా వాక్యం వింటున్నారు. చూడండి, వీళ్ళందరూ వాక్యం వినేవాళ్ళే. ముండ్ల తుప్పల్లో పడిన వాడైనా వాక్యం వినేవాడే, రాతి నేలను పడిన వాడు వాక్యం వినినవాడే, త్రోవ పక్కన పడిన వాడు వాక్యము వినినవాడే. ఈ వాక్యము వినినటువంటి వారిలో ఈ ముండ్ల తుప్పల్లో పడినటువంటి వాడు పరిపక్వత చెందల్లా, మెచ్యూరిటీ రావడంలా. మీకు చాలా సందర్భాల్లో నేను ఒక ఉపమానం చెప్తా ఉంటా. పిల్లోడిని 5 సంవత్సరాల వయసులో, 6 సంవత్సరాల వయసులో స్కూల్లో 1వ తరగతిలో జాయిన్ చేశాం. ఆడికి 10 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచినాయి. ఏ తరగతిలోకి రావాలాడు? 4వ తరగతిలోకి రావాలి, 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. కానీ 1వ తరగతిలోనే ఉన్నాడు ఆడు. అంటే ఏమవలా? పరిపక్వత లేదు, మెచ్యూరిటీ రాలేదు.
ఏది మనలో పరిపక్వత ఏది? మనలో పరిపక్వత ఏది మిత్రులరా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇతని లోపల ఈ ఐహిక విచారాలు, జీవన సంబంధమైనటువంటి బాధలు, జీవన సంబంధమైనటువంటి బాధలు. నేను మొన్న ఒక స్టూడెంట్కి నేను ఇదే చెప్పాను. వాడు ఎప్పుడు పాస్టర్ గారు, అన్న లేకపోతే మావయ్య, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి, అదొన్ని ప్రార్థన చేయండి, ఇదొన్ని రైట్, వెరీ గుడ్, చేస్తాను, ప్రార్థన చేస్తాను. ప్రతి గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది, నేను కూడా అటెండ్ అవ్వను. వాడు ఇచ్చిన సమాధానం ఏంటనంటే, సెమిస్టర్ ఎగ్జామ్స్ నాకు జరుగుతూ ఉన్నాయి, ప్రతిరోజు జరుగుతూ ఉంటున్నాయి, అందువల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, చదువుకోవాలి అన్నది. రైట్. పొద్దున్నే స్టాటస్ చూస్తే ఫ్రెండ్స్తో ఏదో ఫోటోలు, స్టాటస్ చూస్తే ఏదో బర్త్డే సెలబ్రేషన్, ఇవి చేసుకుంటానికి ఖాళీ ఉన్నప్పుడు, ఈ విధంగా తిరగడానికి ఖాళీ ఉన్నప్పుడు, దేవుని వాక్యం వినడానికి ఎందుకు ఖాళీ లేదు? అమ్మ తిట్లు తిట్టా నేను, దగ్గరుంటే కొట్టేవాడిని. నిజమే. ఎరా, నీకు చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చేది దేవుడు, నిన్ను ఆశీర్వదించేది దేవుడు, నీకు వివేచన ఇచ్చేది దేవుడు, నువ్వు పాడైపోకుండా నీ జీవితాన్ని కాపాడేది దేవుడు. ప్రార్థన చేయని అడుగుతున్నావు, కానీ ఆ దేవుని సన్నిధి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు దేవుని సన్నిధిని తిరస్కరిస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ దేవునికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు, ఆ దేవునికే నువ్వు ప్రాముఖ్యత ఇవ్వనప్పుడు నువ్వు ప్రార్థన చేయమని దేనికి అడుగుతున్నావురా? నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఎగ్జామ్స్ ఎవరికి లేవు. విచిత్రం ఏంటంటే, వీడు వాక్యం వినేవాడు, వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడే వాక్యం వినేవాడే, వాడు దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఆ బైబిల్ క్లాసులలో, గురువారం బైబిల్ క్లాసుల్లో అసలు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళనివాడు, వాడు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాడు, తెల్లారి పొద్దున్నే ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి, ఆ రోజు గంటన్నర పాటు దేవుని వాక్యం అన్నాడు వాడు. ఏందిరా నువ్వు మాట్లాడేదన్నా? సారీ అన్నాడు. ఎవరికి చెప్తున్నావు సారీ? నువ్వు నాకెందుకు రే సారీ? నాకెందుకు సారీ? నాకు అవసరం లేదు నీ సారీ. అసలు వాక్యం వినని వాడు, వాక్యం తెలియని వాడు, ప్రార్థన చేయని వాడు, పొద్దున్నే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాడు, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్, పొద్దున్నే వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ అందరూ చదువుకుంటున్నారు, వాడి తోటి వాళ్ళందరూ, కానీ వీడు వాక్యం వింటున్నాడు. కానీ వీడు దేవుని మాటలు వింటున్నాడు. నువ్వు ఎప్పుడూ ప్రార్థనకి వెళ్ళేవాడివి, ఎప్పుడూ వాక్యం చదివేవాడివి, ఎప్పుడూ ప్రార్థన చేసేవాడివి, ఎప్పుడూ పాటలు పాడేవాడివి, ప్రార్థన చేయమని నిరంతరం అడిగేవాడివి, నువ్వేమో దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఐహిక విచారం, జీవన సంబంధమైనటువంటి విచారం. మనం చేసే తప్పదే. ఆ రోజు వాడు 10:30 దాకా వాక్యం విని, ఎప్పుడు ప్రార్థనకి రానివాడు 10:30 దాకా ఇంజనీరింగ్ స్టూడెంట్ 10:30 దాకా వాక్యం విని, ఆ తర్వాత వాడు చదువుకున్నాడు. వాడి ఫేసు కనపడింది నాకు. వాక్యం జరిగినంతసేపు కూడా, క్లాస్ అయినంతసేపు కూడా వాడు ఓపెన్, వాడు ఫేస్తో కనపడ్డాడు, వాయిస్ మ్యూట్ చేసి. ఏంట్రా నువ్వు చేసేటువంటిదని అడిగా నేను. సారీ అవసరం లేదు. ఐహిక విచారాలు నీలో పరిపక్వతను అడ్డుకుంటూ ఉన్నాయి. ధనమోసం. ధనం ఉండడం తప్పు నేను అంటలా, సంపాదించుకోవడం తప్పు నేను అంటలా, కానీ సంపాదన మీద విశ్వాసం ఉంచడం తప్పు. దేవుని కంటే నీకున్న సంపాదనే ఎక్కువ నువ్వు నమ్ముతున్నావు చూసావా, నీ సంపాదన మీద నీకు ఉన్నటువంటి విశ్వాసం తప్పు, అది తప్పు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు అస్థిరమైన తన ధనం మీద నమ్మకం ఉంచకుండా సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని మీదే నమ్మకం ఉంచాలని తిమోతితో చెప్పాడు పౌలు. దేని మీద నమ్మకం ఉంచాలి? ఆ ధనం ఇచ్చింది దేవుడు, ఇచ్చిన వాడిని నమ్మండి, ఇచ్చిన దాన్ని కాదు. కాబట్టి మూడవ వాడు మనకు నేర్పే పాఠం ఏంటంటే
విశ్వాసముతో మనము దేవుని వాక్యాన్ని విని గ్రహించి దాని యందు నిలకడగా ఉండి పరిపక్వత చెందాలి. ఏమవ్వాలి? పరిపక్వత చెందాలి అంటే ఫలించాలి. ఈ మూడు కలిగినటువంటి వాడే నాలుగో వాడు. మీకు అర్థమైందా? ఈ మూడు, విశ్వాసంతో వాక్యం విని ఆ వాక్యాన్ని గ్రహించి ఆ విశ్వాసంలోనూ ఆ వాక్యంలోనూ నిలకడగా ఉండి స్థిరంగా ఉండి పరిపక్వత చెందిన వాడే మంచి నేలను విత్తబడినటువంటి వాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వెవరు దీంట్లో? ఏ కేటగిరీ నీలో ఉంది? నేను చాలా వచనాలు రాశాను, కానీ అవన్నీ స్కిప్ చేశాను. నేను అవన్నీ కూడా నేను చాలా స్కిప్ చేశాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు పరిపక్వత చెందుతున్న విశ్వాసమేనా? లేదా ఐహిక విచారాలతో మానవ విధులను బట్టి నియమాలను బట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఆమేన్ చెప్తే బాగుండు తొందరగా వెళ్ళిపోదాం అనుకునే విశ్వాసమా? ఎప్పుడు చేస్తారు ఈ లాస్ట్ ప్రార్థన? ఇంకెప్పుడు ముగిస్తాడు ఈయన? తొందరగా వెళ్ళిపోదాం అనుకునే విశ్వాసమా? ఎప్పుడు వస్తుంది నీకు మెచ్యూరిటీ? ఎప్పుడు వస్తుందండి? కాలాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి, వాక్యం వింటానే ఉంటున్నావు, తరాలు గడిచిపోతున్నాయి, కానీ నీ మానసిక పరిపక్వత లేదు. హెబ్రీ పత్రికలో అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి. ఇప్పుడేమయ్యాడు? పాలు త్రాగేవారిగా ఉండాలి. మీరు అందరూ ఎలాగ ఉండాలి? 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, 15 సంవత్సరాలు ఒక విద్యార్థి చదివితే మాస్టర్ అయిపోతాడు. అవునా కదా? అది మీది ఎన్నో సంవత్సరం? ఇది 1వ తరగతి కాడ నుంచి 15 సంవత్సరాలు చదివాడు, ఎమ్మెల్టీ ఇప్పుడైనా. ఇదంతా రక్తం ఇచ్చామనుకోండి, ఆ రక్తం తీసుకుని దాంట్లో ఏముందో చెప్పగలడు. జ్వరం ఉందా, టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, లేకపోతే ఏముంది, వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బ్లడ్, యూ కెన్ ఫైండ్. గత 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన మనం, గత 15 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన మనం, గత 20 సంవత్సరాల క్రితం రక్షణ పొందిన మనం, ఏది మన మెచ్యూరిటీ? ఏది మన డెవలప్మెంట్? ఏది మన పరిపక్వత? ఇంకా ధన భోగము, ధన మోసము, ఇంకా ఐహిక విచారాలు, ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి కట్టుకొందము అనేటువంటి విచారాలతోనే విశ్వాస జీవిత పైన కొనసాగుతుందా? ఏం తినాలి, ఏం కట్టుకోవాలని అక్కడ ఆగిపోయావా? ఇంకా వాటి గురించి బాధపడేటువంటి స్థితి ఎప్పుడండి మనం దాని నుంచి బయటకు వచ్చేది? ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, ఈ మంచి నేలను విత్తబడినటువంటి వాడు వాక్యాన్ని విని గ్రహించి, ఆ వాక్యాన్ని విని గ్రహించి దాన్ని అవలంబించి, ఏంటిది? అవలంబించి. 4వ వాడు నేర్పే పాఠం అదే, అవలంబించడం. లోకాసువార్తలో చెప్పాడు ఆ మాట. చదువుదాం, ముగించేసుకుందాం. మంచి నేల నుండి విత్తనాలు పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు మంచి నేలను విత్తబడినటువంటి వారు. మీకు చెప్తాను వినండి, ముగింపు దశలు ఈ మాటలు మీకు చెప్తున్నాను వినండి. మొదటివాడు త్రోవ పక్కన పడ్డాడు, విన్నాడు కానీ చెప్పినా గ్రహించటంలా. అలా ఉండొద్దు. మరి ఎలా ఉండాలి? వాక్యాన్ని విశ్వాసంతో విని గ్రహించాలి. అది మనకు నేర్పాడు మొదటివాడు. రెండోవాడు రాతి నేల. వాక్యాన్ని అంగీకరించాడు, విన్నాడు, ఉద్రేకంతో అంగీకరించాడు, సంతోషంగా అంగీకరించాడు, కానీ కష్టం, శ్రమ, హింస కలిగింది. అప్పుడేమైంది? అభ్యంతరం, అనుమానాలు వచ్చినాయి వాడికి. ఏంటి, నేను ఎంత భక్తి చేస్తున్నా, ఇంత విశ్వాసంగా ఉన్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఈ కష్టాలు ఏంటి? ఈ దేవుడు నాకు వదిలే, అభ్యంతరం అంటే నిలకడ లేకపోవడం. కాబట్టి మొదటివాడు రెండోవాడు మనకు నేర్పిన పాఠం ఏంటనంటే, మొదటివాడు విశ్వాసంతో విని గ్రహించలేదు, రెండోవాడు
విశ్వాసంలో వాక్యంలో నిలకడగలేడు. మూడవ వాడు ఆ వాక్యంలో విశ్వాసంతో విని గ్రహించకపోవడం వల్ల ఆ వాక్యంలో పరిపక్వత లేనివాడు. వాక్యంలో ఏంటది? పరిపక్వత లేనివాడు, అవలంబించనివాడు. నాలుగవ వాడు ఎవరు అని అంటే ఈ ముగ్గురికి భిన్నంగా ఉన్నాడు. విశ్వాసంతో వాక్యం విని దాన్ని గ్రహించి ఆ వాక్యంలోను ఆ విశ్వాసంలోను నిలకడగా ఉండి ఓపికతో ఎలాగది ఓపికతో ఆ వాక్యాన్ని అవలంబించడం అంటే ఏంటి? అవలంబించడం అంటే ఏంటండి? దాని ప్రకారం చెయ్యడం, జీవించడం. ఆ వాక్యాన్ని అవలంబించి నిలకడగా వాక్యాన్ని అవలంబించి ఫలించినటువంటి వాడే నాలుగో వాడు. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురిలో ఎవరు దేవుని రాజ్యానికి వెళతారు? నాలుగో వాడే. మీరు ఎలా ఉన్నారు? మీరు మొదటివాడా, రెండో వాడా, మూడో వాడా, లేదా మూడు మీరేనా? మనం ఎలాగున్నాం? ఐ వాంట్ యూ టు బికమ్ ఫోర్త్ పర్సన్. మీరు నాలుగో వాడిగా ఉండాలి. మీకు మంచి వాక్యం అందించబడుతుంది కాబట్టి మీరు నాలుగో వాడిగా ఉండాలి. మీరు నాలుగో వాడిగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, మిత్రులారా ఒక మాట చెప్తా వినండి, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. ఏమవుతుంది? నువ్వు రక్షించబడటంతోనే అయిపోలేదు నీ పని. ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో వేయబడుతుంది. కాబట్టి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే నాలుగో వాడిగా ఉండాలి. ఈ నాలుగో వాడు చేసిన పని ఏంటంటే వాక్యాన్ని విశ్వాసంతో విని గ్రహించి ఆ వాక్యంలో ఆ విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. ఏదొచ్చినా తట్టుకున్నాడు, ఏదొచ్చినా భరించాడు. భరించడం మాత్రమే కాదు, ఆ శ్రమలో దేవునికి విధేయతను చూపించాడు, నేర్చుకున్నాడు, వాక్యాన్ని అవలంబించాడు. ఆ శ్రమ హింస కలిగినప్పుడు ఆ వాక్యాన్ని అవలంబించి ఓపికతో అవలంబించి భరిస్తూ అన్నిటినీ కూడాను ఫలించాడు. అటువంటి వాడు దేవుని రాజ్యానికి వెళ్తాడు. సమృద్ధి జీవం సంఘ సభ్యులమైనటువంటి మనము కూడా అటువంటి జీవితాన్ని, అటువంటి నడవడిక, అటువంటి పరిపక్వత మనం చెంది దేవుని రాజ్యానికి వెళ్దాం. ఐకిక విచారాలతో నీ పరిపక్వతను పాడు చేసేది ఐకిక విచారాలే, ఈ జీవన సంబంధమైన విచారాలే. అవి ఎప్పుడు ఉంటాయి. ప్లీజ్, నేను ఎప్పుడు మిమ్మల్ని మొత్తుకుంటున్నాను. ఏం చేస్తానా? మొత్తుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా. అదేంటనంటే దేవుని బుధవారం అయినా శనివారం అయినా ఉపవాస కుడికిలైనా ఏదైనా దేవుని సన్నిధి ఉంది అంటే దానికంటే ప్రాముఖ్యమైన ఇంకోటి ఏది కూడాను, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వండి, ప్రార్థన చెయ్యండి, వాక్యంలో ఫలించండి, వాక్యాన్ని విశ్వాసంతో వినండి. ఆ వాక్యం మీ హృదయంలో దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు మేలులు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకొని మనం కూడా ఫలించేవారి మన చర్చ్ పేరేంటి? ఏంటది? సమృద్ధి అంటే ఏంటి? అది మనలో ఉండాలంటే వాక్యం మనలో ఉండాలి. హల్లెలూయా. సమృద్ధి జీవం అంటే జీవం సమృద్ధిగా ఉండాలి. అది వాక్యం ద్వారానే సాధ్యపడుతుంది. హల్లెలూయా. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, నావి కాదు ఈ మాటలు, దేవుని మాట. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఒకసారి హృదయాన్ని